విషయం తెలియనటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి మన కష్టాలు అర్థమైంది. ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ఒక ఆలోచన చేసి ఏంటిది, ఇక్కడ సింగరేణిలో ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తేనే ఆ ఏరియా బాగుపడుతుంది అనుకొని ఏమాత్రం కూడా రూల్స్ పెట్టకుండా రిలాక్స్ చేసి ఆనాడు మనం చేసుకోవడం జరిగింది. దానివల్ల 20,000 మంది పైచిలకు ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ 20,000 మంది యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఎంతో భద్రతతో ఉన్నారు. వాళ్ళ మీద కనబడదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమంటున్నాను, మొన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినట్టు. కనీసం కొంచెం ఆలోచన ఉండాలి. ఎందుకు ఇచ్చినాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చాం? తెలంగాణలో సఫర్ అయినాం కాబట్టి, సఫర్ అయినటువంటి సందర్భంలో ఆరోగ్యాలు ఓడగొట్టుకొని మొత్తం జీవితం ఓడగొట్టుకొని అందులో పనిచేసిన కార్మికులు ఉన్నారు కాబట్టి ఆ కార్మికులు వాళ్ళ కుటుంబానికి రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్షన్స్ ఇచ్చుకున్నాం ఉద్యోగాలు. అవి ఇచ్చుకుంటాం. అది అప్పుడు ఆనాడు గవర్నమెంట్ పాలసీ. ఎట్లా వ్యతిరేకిస్తాము, ఎట్లా ఎంక్వైరీ చేస్తాం దాని మీద? బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ హెచ్చరిక, సింగరేణితో పెట్టుకున్నాడు ఎవరు బాగుపడలే ప్రపంచంలో. మీరు సింగరేణి కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఎట్లున్నాయని ఎంక్వైరీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వేయండి ఎంక్వైరీ. ఎవరి మీద వేయాలి? ఓబీ కాంట్రాక్టర్ల మీద వేయాలి ఎంక్వైరీ. డీజిల్ మింగే దొంగల మీద వేయాలి ఎంక్వైరీ. మీద వాళ్ళు అన్ని మంచుకునేటటువంటి కరప్ట్ అధికారుల మీద వేయాలి ఎంక్వైరీ. కరప్ట్ నాయకుల మీద వేయాలి. పైరవీలు చేసి అక్కడ కాంట్రాక్టులు సంపాదించుకునేది కష్టపడి చెమట వచ్చేటటువంటి కార్మికుల మీద కాదు వేయాల్సింది. మీరు మీ ప్రతాపం వీళ్ళ మీద కాదు చూపించాల్సింది. సింగరేణి బొగ్గును మింగుతున్నటువంటి దొంగల మీద వేయాలి. అవి పక్కకు పెట్టి కార్మికులను ఎట్లా తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తాను? అసలు ఏమన్నా మధ్యున్న మాటనే కాదు. క్షమించాలి, నాకు బాగా గౌరవం ఉండే బట్టి విక్రమార్క గారు అంటే, కానీ మొన్న అసెంబ్లీలో సింగరేణి విషయంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హెచ్ఎంఎస్ తరఫున, తెలంగాణ జాగృతి తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంక్వైరీ అని కార్మికులు సతాయిస్తే చూసుకునే క్వశ్చనే లేదు. రెండు మిలియాలు ఎట్లా పరిపాలన చేస్తున్నారో కొంత ప్రజలకు, అట్లానే సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు తెలియాలి. ఎంత దారుణం అంటే అన్ని లాస్లలోనే వీళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా రోబీ కాంట్రాక్ట్లు ఉంటే అందులో 251 కోట్లు డైరెక్ట్ లాస్ అని నేను చెప్తలేను, అది కాదు రిపోర్ట్ చెప్తున్నది. నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా 74 కోట్ల నష్టం అని చెప్పి కాదు చెప్తున్నది. బొగ్గు రవాణాలు సరిగ్గా వీళ్ళకి చూసుకోవడం రాక అయిన లీకేజ్లతో అయిన లాస్ 25 కోట్ల రూపాయలు. ఇక అదనపు వసూళ్లతోని వినియోగదారుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి చేయలేక. ప్రజాగళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.